వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేశాడు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఎట్టకేలకు మస్క్ కష్టానికి మంచి ఫలితం దక్కింది. తన విజయంలో కీలక భూమిక పోషించిన మిత్రుడు ఎలాన్ మస్క్ కు ట్రంప్ అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన మంత్రివర్గంలో కీలక పదవిని మస్క్ కట్టబెట్టబోతున్నారు ట్రంప్. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తాడని తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తన ప్రభుత్వ ఏర్పాటు ట్రంప్ సన్నాహాలకు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని కీలక పదవుల్లో నియమించగా తాజాగా ఎఫిషియన్సీ శాఖకు ఎలాన్ మస్క్ ను హెడ్ గా నియమించారు ట్రంప్. ఆయనతో పాటు వివేక్ రామస్వామి కూడా హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఫార్మాన్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు సపోర్ట్ గా నిలిచారు. ట్రంప్ కు మొదటి నుంచి మస్క్ అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాదు, భారీ మొత్తంలో విరాళాలు కూడా అందించారు. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఆయనకు కీలక పదవిని కట్టబెట్టారు. మరోవైపు 2024లో రిపబ్లికన్ అధ్యక్ష నామినేషన్ కోసం ట్రంప్ పై వివేక్ రామస్వామి పోటీ చేశారు. అయితే ఆ సమయంలో అనూహ్య రీతిలో రేసు నుంచి తప్పుకొని ట్రంప్ కు మద్దతు తెలిపారు. అంతేకాదు, ట్రంప్ విజయానికి తన వంతు కీలక పాత్ర పోషించారు వివేక్. ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలను ఈ ఇద్దరు నిర్వహించనున్నారు. సేవ్ అమెరికా ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. మస్క్, వివేక్ వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.